ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం ఎటువంటి విషయాలలో మనం ఆసక్తి చూపించాలి, ఎటువంటి విషయాలలో అనాసక్తిగా ఉండాలి, దానివలన మోక్షాన్ని ఎలా పొందగలం అనేటటువంటి విషయాలను తెలుసుకున్న తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగారు. కాల విభాగము విభజన గురించి నాకు తెలియజేయవలసింది అని అడిగారు. అంటే కాల విభాగం వేరు, కాల విభజన వేరు. కాబట్టి ఈ రెండిట్లో తేడా ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. దానికి భీష్మాచార్యుల వారు సూక్ష్మమైన ఆ విభాగం గురించి చెబుతున్నారు. 18 నిమిషాలైతే ఒక కాష్ట, 30 కాష్టలైతే ఒక కళ, 360 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం, 30 అహోరాత్రములు ఒక మాసం, 2 మాసములు కలిస్తే ఒక ఋతువు, 6 ఋతువులు కలిస్తే ఒక సంవత్సరం, 3 ఋతువులు ఒక ఆయనం. ఒక సంవత్సరంలో 2 ఆయనాలు ఉంటాయి. ఉత్తరాయణము అగ్నిమార్గమని, దక్షిణాయనము ధూమమార్గమని అంటారు. మొదటిది మంచి గతులను, రెండవది దుర్గతిని కలిగిస్తుంది. మొదటి దానిని శుక్లగతి అని, రెండవ దానిని కృష్ణగతి అని అంటారు. కాలమానములకు సంబంధించినంత వరకు మనుష్యులకు ఒక నెల పూర్తయితే పితృదేవతలకు ఒక రోజు, మనుష్యులకు ఒక సంవత్సరం పూర్తయితే దేవతలకు ఒక రోజు పూర్తయినట్టని భీష్మాచార్యుల వారు యుగముల విభాగాన్ని తెలియజేసి ఆయా యుగముల యందు ఉండే ప్రధానమైన లక్షణాలని చెప్తున్నారు. కాబట్టి కాల విభాగము అంటే ఈ రకంగా ఉంటుంది. ఉత్తరాయణం మనకి నెలలు, మాసాలు, ఋతువులు, సంవత్సరం దాకా కూడా తెలుసు. ఉత్తరాయణం దక్షిణాయనం కూడా తెలుసు. అయితే మొట్టమొదటి చెప్పినటువంటి కాష్ట 30 కాష్టలైతే ఒక కళ అని, 360 కళలు ఒక ముహూర్తం అని, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం అని, 30 అహోరాత్రాలు ఒక మాసము అనేటటువంటి విషయం కొంచెం తెలియని విషయం కాబట్టి, అంటే నాలాంటి వాళ్ళకి తెలియని విషయం కాబట్టి ఇంకొకసారి మనం వినొచ్చు. కాబట్టి మనకి ఒక నెల పూర్తయితే పితృదేవతలకి ఒక రోజు. అందుకే పితృదేవతలు ఎవరైనా కాలం చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా మాసికాల పోయిన రోజును పెడుతూ ఉంటారు. అంటే ప్రతిరోజు భోజనం పెట్టినట్టు, 12 నెలలు 12 రోజులు భోజనం పెట్టినట్టు. అలాగే ఆఖరి సంవత్సరీకం రోజు, సంవత్సరం అయిన తర్వాత 12 రోజులు పెట్టిన దానిని మళ్ళీ ఆ రోజు పిండ ప్రదానం చేసుకుంటూ దేవతలలోకి వాళ్ళు వెళ్ళిపోయారనుకుని అప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి తద్దినం లాంటిది పెడుతూ ఉంటారు. అలాగే ఒక సంవత్సరం పూర్తయితే దేవతలకు ఒక రోజు పూర్తయినట్టు. కాబట్టి ఈ రకంగా కాలాన్ని విభాగం చేశారు అని భీష్మాచార్యులు చెప్పి ఆయా యుగముల యందు, అంటే ఆ విభాగం చేసిన యుగముల యందు ప్రధానమైన లక్షణాలు ఏంటో ఆయన చెప్తున్నారు. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కో లక్షణం ఉంటుంది కదండి. కృతయుగంలో ప్రధానమైనది ఏంటో తెలుసా అండి? తపస్సు, జ్ఞానాన్ని పొంది ఉండడం. త్రేతాయుగంలో ప్రధానమైన లక్షణం జ్ఞానస్ఫూర్తి విశేషంగా ఉంటుంది. దేని గురించి జ్ఞానంలో ఉండాలో అటువంటి జ్ఞానం జనులు యందు ప్రకాశిస్తుంది. ఏ జ్ఞానం వలన పునరావృత్తి ఉండదో అటువంటి జ్ఞానాన్ని పొందడం. ద్వాపర యుగంలో ఎక్కువగా యజ్ఞాలు చేయడం నందు ప్రీతి ఉంటుంది. కలియుగం వచ్చేసరికి చెయ్యకూడనివి, నిషేధించినవి చేయడంలో మక్కువ ఉంటుంది. అది ఆ యుగ లక్షణం. అంటే ఏదైతే వద్దు, ఇది చెయ్యొద్దు అని ఎక్కడెక్కడో అక్కర్లేదు, ఎవరెవరినో తీసుకోక్కర్లేదు. ఇంట్లో పిల్లలు, భార్య, భర్త ఇలా చెయ్యకండి, నేను అలాగే చేస్తాను, నీకు ఇష్టమైతే పడు, లేకపోతే లేదు. ఈ రకంగా వండకే, నాకు ఇష్టం ఉండదు, కొంచెం ఇలా వేసి వండు, నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే వండుతాను, మీకు ఇష్టమైతే తినండి, లేకపోతే లేదు. బాబా చదువుకోండమ్మా, మళ్ళీ పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, ఇప్పుడు ఆడుకోవడం కాదు, ఈ టైంలో చదువుకుంటే సాయంత్రం చల్లబడ్డ వేళ ఆడుకోవచ్చు. లేదు, నేను ఇప్పుడే ఆడుకుంటాను, తర్వాత సాయంత్రమే చదువుకుంటాను అనేటటువంటి విపరీత బుద్ధులు ప్రతి మనిషిలోనూ పెరిగిపోతూ ఉంటాయి ఈ కలియుగంలో. అందుకే చెయ్యకూడదని నిషేధించినవి, అంటే ఇవి చాలా చిన్న ఉదాహరణలు. చెయ్యకూడదు అని చెప్పినప్పుడు ఏమవుతుందండి? చెయ్యకూడని పనులు చెయ్యకూడదు అన్నప్పుడు చెయ్యను అని ఆగిపోవాలి. అవే చేస్తూ ఉంటే అధర్మంగా చేస్తూ ఉండడమే ఈ కలియుగం యొక్క లక్షణం. కాబట్టి త్రేతాయుగం తర్వాత నుంచి క్రమంగా న్యాయము, ధర్మము, ఆయుర్దాయము, బలము తగ్గిపోతూ ఉంటాయి. యుగ లక్షణాల ప్రకారం కలియుగం వచ్చేటప్పటికి బాగా క్షీణించిపోతాయని చెబుతూ ఆయన కొన్ని విశేషాలను చెప్పారు. మనిషి ప్రధానంగా 4 ఆశ్రమాల యందు ఉంటూ ఉంటాడు. ఇది మనం మొన్న తెలుసుకున్నాం. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థము, సన్యాసము. వ్యక్తి మొదట బ్రహ్మచర్యాశ్రమాన్ని ఆశ్రయిస్తాడు. ఈ ఆశ్రమంలో ఉండగా జ్ఞానమంతా గురువు అనుగ్రహంతో అందాలి కాబట్టి మృత్యువు వలె గురువుకి సేవ చేస్తూ ఉంటాడు. గురోచ్చిష్టం ప్రధానమైన విశ్వాసంగా పొంది ఉంటారు. అందువలన గురువుగారు భోజనం చేసిన తర్వాతే శిష్యులు భుజిస్తూ ఉంటారు.
బ్రహ్మచర్యాశ్రమం అంతా ప్రధానంగా జ్ఞానానికి సంబంధించింది. జీవితంలో పావు వంతు గృహస్థాశ్రమంలో గడుపుతారండి జీవి. బ్రహ్మచర్యంలో గురువుగారిని వినయంతో సేవించి జ్ఞానాన్ని పొంది గురువుగారు గృహస్థాశ్రమం స్వీకరించమని చెప్పిన తర్వాత సమావర్తనం చేసి గురువుగారికి ఇవ్వవలసిన దక్షిణ ఇచ్చి సంతోషపెట్టి గృహస్థాశ్రమ ప్రవేశం కొరకు వివాహం చేసుకుని కామాన్ని ధర్మంతో ముడివేసి ధర్మపత్నితో కలిసి తన జీవితాన్ని పంచుకున్న కారణం చేత ధార్మికమైన సంతానాన్ని అర్ధరూపంగా అంటే ఐశ్వర్యంగా పొంది అగ్నిని రగిల్చి యజ్ఞయాగాది క్రతువులను నెరిపి బిడ్డలను ధార్మికంగా వృద్ధిలోకి తీసుకువచ్చి సమయంలో చేయవలసిన క్రతువులన్నీ చేసి గృహస్థాశ్రమ ధర్మాన్ని పూర్తయిన తర్వాత భార్యతో కలిసి కానీ ఒక్కడూ కానీ వానప్రస్థాశ్రమం ప్రవేశించి వచ్చిన అతిథులను సేవిస్తూ ఏ విధమైన రాగద్వేషాలు లేకుండా మమకారం విడిచిపెట్టి తత్సంబంధమైన జ్ఞానాన్ని పెద్దల వలన పొందుతూ తపస్సుతో శేష జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో తరించడం కోసం కేవలం భగవంతుని యందు మాత్రమే మనసు పెట్టి అనుష్ఠానం చేసే కాలానికి వానప్రస్థాశ్రమము అని పేరు. తర్వాత తనకు ఏర్పడిన వైరాగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. ఈ ఆశ్రమాలని జీవుల అభ్యున్నతికి వాడుకోవాలని ధర్మరాజు గారికి ప్రబోధనం చేశారు భీష్మాచార్యులు వారు. అందుకని భీష్మాచార్యులు వారు చెప్పినది ఎంత ప్రధానమైనదో, ఏ ఆశ్రమంలో ఎలా ఉండాలి అన్నది ఆయన ఎంత వివరంగా చెప్పారో మనం ఒక్కసారి మనసులో కనుక దాన్ని జీర్ణించుకుంటే ఎప్పుడూ కూడా ఒక ఆశ్రమంలో చేయవలసిన పనులు ఇంకొక ఆశ్రమంలో చేసి ఇబ్బందుల పాలవ్వకుండా ఉండేందుకు కారణమవుతాం. కాబట్టి ఈ రకంగా భీష్మాచార్యులు మాట్లాడుతూ చెప్పిన తర్వాత ధర్మరాజు గారు అన్నారు, ఇప్పుడే కదా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గొప్ప కార్యాలను నిర్వహించగలిగిన శక్తి కలిగిన వారు, గొప్ప తేజస్సు కలిగిన వారు, బలం కలిగిన వారు ఎందరో రాజులు మడిసిపోయారు. రాజ్యాలకు ప్రభువులు కాగలిగారేమో కానీ తమ ప్రాణాలకు ప్రభువులు కాలేకపోయారు. ప్రాణాలకు ప్రభువు కాకుండా చేసి తీసుకువెళ్ళగలిగేది మృత్యుదేవత. ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి ఆవిడ సంభవించింది? ఎందుకు ప్రజలను చంపుతూ ఉంటుంది? నాకు ఆ మృత్యుదేవత గురించి తెలియజేయమని ప్రార్థన చేశాడు. అంటే చూడండి, మన హిందూ సాంప్రదాయంలో మన భారతదేశంలోనే మృత్యువుని కూడా దేవతగా చెబుతూ ఉంటాం. మృత్యుదేవత అంటాం కదండి. కాబట్టి ఆవిడ ఎవరు, ఏమిటి, ఎందుకు ప్రజలను చెబుతూ ఉంటుంది అనే విషయాలను తెలియజేయమని ధర్మరాజు గారు చెప్పారు. మనకు కూడా ఉన్నటువంటి అనుమానమే కదండి ఇది. కాబట్టి భీష్మాచార్యులు వారు ఏం చెప్తున్నారో మనం విందాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకాలన్నింటినీ సృష్టించాడు. ప్రజలను సృష్టి చేస్తూ పెడితే జనసమర్థం పెరిగిపోయి ఎక్కడ చూసినా ప్రాణులే ఉండి అంతగా జనంతో కిటకిటలాడిపోయి ఊపిరి తీసుకోవడానికి కూడా చోటు లేకుండా అయిపోయింది. ఆయన నేను చేసిన సృష్టి వలన ఇంత ఉపద్రవం ఏర్పడింది. ఈ జీవరాశుల సంఖ్య ఎలా తగ్గించాలి అన్న ఆలోచన ఆయనందు చాలా బలవత్తరమైపోయి ఆ ఆలోచనలతో వేడి పుట్టి అగ్ని సంబంధమైన ఆ వేడి లోకాలను కాల్చేయడం మొదలుపెట్టింది. విశేషమైన జనక్షయం అయిపోతోంది. ఆ సమయంలో పరమేశ్వరుడు చూసి మనసులో ఎలా జీవరాశులను తగ్గించాలి అన్న ఆలోచనల విశేషం చేత అందులో నుంచి వచ్చిన వేడి వలన ఒక్కసారి జనక్షయం అయిపోతోంది. నువ్వు అటువంటి ఆలోచనలను ఉపశమింపజేసుకోవలసింది. ఒక పద్ధతి ప్రకారం జరగడానికి వీలుగా ఆలోచన చేయమని అన్నప్పుడు బ్రహ్మదేవుని ఇంద్రియముల నుంచి ఒక స్త్రీ ఉద్భవించింది. పుట్టిన ఆ స్త్రీ వంక చూశాడు. దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతున్న ఆమెను బ్రహ్మదేవుడు మృత్యుదేవత అని పిలిచాడు. ఇక నుంచి నీకు బలము కలవారిని, బలము లేనివారు అనేటటువంటి మాట అన్వయం కాదు. నీ ముందు ఎవరైనా పడిపోవలసిందే. నువ్వు పడగొట్టాలి అనుకున్నప్పుడు దేనినైనా చంపగలవు. నీకు అటువంటి శక్తిని ఇస్తున్నాను. లోకంలో ఉన్న ప్రాణులను ఆయా సమయములందు పడగొట్టు అంటే ఆమె భరోసా ఇచ్చినట్టుగా ఇచ్చి భోరును ఏడ్చి నేను ఎలా ఈ సంహార ప్రక్రియ చేస్తాను? ఈ ఘోర కార్యం నేను చెయ్యలేను. నన్ను దీనికి వినియోగించకుండా ఏదైనా ధర్మకార్యానికి వినియోగించమని ఆమె ఏడుస్తుంటే కళ్ళ నుంచి పడిన బిందువులను బ్రహ్మగారు తన దోసులతో పట్టి నువ్వు ఇందుకే జన్మించావు, నిన్ను అందుకే సృజించాను కనుక నువ్వు ఈ కార్యక్రమమే చెయ్యాలన్నాడు. ఆమె చాలా బాధపడి నేను ఇటువంటి పని చేస్తే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు వారి స్నేహితులు, బంధువులు చుట్టూ చేరి ఏడుస్తారు. ఆ ఏడుపులకు నేను కారణం కాలేనని తపస్సు చేసుకుంటానని అంది. ఆమె వెంటనే కౌశికి, గంగ మొదలైన నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి గొప్ప నిష్ఠతో తీవ్రమైన తపస్సు చేస్తోంది. చివరకు హిమవత్ పర్వతం వద్దకు చేరింది. అప్పుడు బ్రహ్మగారు ఆమె దగ్గరికి వచ్చి, ఓ బిడ్డ, ఎవరు ఏ కార్యం కోసం సృష్టించబడ్డారో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. కర్తవ్యాన్ని నిర్వహించడంలో సంతోషం పొందాలి తప్పితే
తమకు ఇష్టమైన దానిని కాదు కాబట్టి నువ్వు ఎటువంటి కర్తవ్యం కొరకు సృజించబడ్డావో అది నెరవేర్చడం ద్వారా లోకానికి ప్రయోజనం కలుగుతుంది. విశ్వానికి హితమైన దానిని చేస్తున్నాను అన్న విషయం దృష్టిలో పెట్టుకుని తపోనిష్టను విడిచిపెట్టి నేను చెప్పిన పని చేయమని అన్నాడు. ఆమె కాదు, నాకు ఈ కార్యం తప్ప ఇంకొక కార్యం అప్పచెప్పమంది. ప్రజా సంహారం జరగవలసిన ప్రక్రియ, ప్రాణులు పుట్టడం పెరగడం తప్ప మరణించడం అనేది లేకపోతే లోకమనందు ఇబ్బంది ఏర్పడుతుంది కనుక అనుగ్రహించమన్నాడు. ఆయన మాటలు కాదనలేక అలాగే చేస్తాను. ఆ సంహార ప్రక్రియకు కారణం ఏమిటి? నువ్వు ఈ పని చెయ్యలేనని ఏడ్చినప్పుడు నీ కంటి వెంట వచ్చిన 2 కన్నీటి చుక్కలను నేను చేతితో పెట్టాను. అవి ప్రాణాలు వదిలిపెట్టాలన్న వేళకు రోగాలుగా మారి ప్రాణులను పట్టుకుంటాయి. ప్రాణం పోవడానికి కావలసిన వ్యవస్థ ఆ రోగం చేస్తుంది. నువ్వు ఆఖరణ ప్రాణం తీయడమే. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, ఏ ప్రాణికి ఆ ప్రాణి తనంత తానుగా కామము క్రోధము అనే 2 గుణాల ఉద్వేగం వలన ఏర్పడిన కార్యాలను ఏవి చేశారో అవి ఆ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కావలసిన పరిస్థితులను సిద్ధం చేస్తాయి. నువ్వు నిమిత్త మాత్రంగా ఈ పనిని చెయ్యాలి. నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నువ్వే పురుషుడిగా, స్త్రీగా, నపస్సుకుడిగా మారిపోతూ ఉంటావు. ఎందుకంటే ఒక స్త్రీని చంపవలసి వచ్చినప్పుడు పురుషుడిగా ఉంటే అయ్యో ఈమెను చంపేస్తే కుటుంబం ఒక స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది కదా, తెల్లవారి లేచి అమ్మా అని పిల్లలు ఏడుస్తారు. భర్తకు పుణ్యకార్యాలు అగ్నికార్యాలు చేసే శక్తి పోతుంది. పిల్లలకు తల్లి రక్షణ లేకపోయింది అని అనుకుని నువ్వు చంపలేకపోవచ్చు. నువ్వు స్త్రీగా ఉంటే పురుషుని చంపేటప్పుడు సౌమ్యభావంతో చంపలేకపోవచ్చు. పురుషుని చంపేటప్పుడు పురుష రూపము, స్త్రీని చంపేటప్పుడు స్త్రీ రూపము పొందుతావు. నపుంసకులను చంపేటప్పుడు నపుంసక రూపాన్ని పొందుతావు. ఆయా రూపాలతో ఆ ప్రాణులను సంహారం చేస్తూ ఉంటావు. నీ మనసునందు విశేషమైన వైక్లభ్యం కలగకుండా ఉంటుందని చెప్పి జనసంహారం చేయడానికి అధికారాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఆవిడ అన్ని ప్రాణాలను చంపడానికి అధికారాన్ని పొందింది. దేవతా స్వరూపం ఎందుకయిందంటే జర్జరీభూతమైన శరీరం నుంచి విడుదల పొందడానికి జీవులు ఇష్టపడక, జీవులు శిథిలమైపోయిన కోటలో ఉండాలని రాజు అనుకున్నట్లుగా ఆ శరీరమునందే ఉండడానికి వెంపర్లాడుతున్న సమయంలో ఎందుకు పనికిరాని ఈ శరీరంలో ఉండి ఏ ఉత్తమ కర్మలు చేసుకుంటావు అని శరీరం నుంచి విముక్తిని ప్రసాదించిన పునర్జన్మయందు ఇంకో తేజోవంతమైన శరీరాన్ని పొందడానికి జీవులకు అనుగ్రహ ప్రదాత కాబట్టి ఆవిడ దేవతా స్వరూపం అయింది. అందుకే మృత్యుదేవత అంటారు ఆవిడ్ని. సనాతన ధర్మం మృత్యువుని కూడా దేవతగా కీర్తించగలిగిన వైభాన్ని పొందింది. ఆమెను బ్రహ్మగారు సృష్టించాడు. ఆమె కారణంగా ప్రాణులు పడిపోతూ ఉంటాయి. సజ్జనులు తమ మనసులో ధర్మానికి భయపడుతూ ఉంటారు. ధర్మం ఇంత గొప్పదా, అంత పూజించవలసినదా అనేటటువంటి భయం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ధర్మరాజు గారు మృత్యుదేవత గురించి చెప్పిన తర్వాత ధర్మంగా ఉన్నవాళ్ళు ఎటువంటి స్థితిలో మృత్యువుని పొందుతారు, అధర్మంగా ఉన్నవాళ్ళు ఎటువంటి స్థితిలో మృత్యువుని పొందుతారు అనే విషయాలని మనసులో తలుచుకుంటూ భీష్మాచార్యుల వారిని ఈ విషయాలే అడిగాడు. ధర్మం అంత గొప్పదా, అంత పూజించవలసినదా, ధర్మానికి ఎందుకు అందరూ భయపడుతూ ఉంటారు అని అడిగాడు. ధర్మానష్టం చేసేవారు చేయడంలో ఏదైనా ఇబ్బంది కలిగితే నేను ధర్మాన్ని తప్పిపోయానేమో అని చాలా ఖేదాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి భీష్మాచార్యుల వారు మాట్లాడుతూ మనిషి ఏదో ఒక క్రియ చేయాలి, ఏదీ చెయ్యకుండా ఉండలేడు కదా, ఉండకూడదు కూడా. చేసినప్పుడు జీవుడు ఉత్తమ ఫలితాన్ని పొందుతూ ఉండాలి. ఈ శరీరంతో అయిపోదు కదండి. ఈ జన్మలో చేసిన దానికి మోక్షం వచ్చేస్తుందన్న నమ్మకం లేదు. కోటాను కోట్ల శరీరంలో గొప్పది మనుష్య శరీరం. మళ్ళీ గురువుని శాస్త్రాన్ని పట్టుకోవడానికి యోగ్యమైన మంచి శరీరంలోకి వెళ్ళాలి అంటే ధర్మాన్ని పట్టుకోవాలి. మళ్ళీ నరజన్మ లభించాలి అంటే కష్టం కదండి. అప్పుడు ప్రవర్తించడానికి కావలసిన వస్తు సంచయం అందుబాటులోకి రావాలి అంటే చేసిన పుణ్యకర్మలు అనేవి ఉండాలి. చవిటి నేలలో విత్తనాలు పెడితే అవి అంకురాలు కావు, అంటే మొలకెత్తవు. ఉత్తమ కర్మలు చేయడం అనురక్తి లేనివాడు మళ్ళీ జన్మించడు. చేయడమునందు అనురక్తి కలిగి ఉండాలి. ధర్మమునందు అది ప్రధానమైన లక్షణం అండి. భగవంతుడు వద్దని చెప్పిన దానికి జోలికి వెళ్లకుండా నియంత్రించుకోగలిగిన శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు. ఈశ్వరుని చేత ఏది చేయమని చెప్పబడింది, ఏది చెయ్యొద్దని చెప్పబడింది అనేది ఎలా తెలుస్తుందో అనే సంశయం మనకు కలుగుతుంది కదండి. అలాగే ఇప్పుడు భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయంలో ఈశ్వరుడు ఏది చెయ్యమని చెబితే అదే చేసేటటువంటి సద్బుద్ధిని మనం కలిగి ఉండాలి అన్నప్పుడు ధర్మరాజు గారు అడుగుతున్నారు, మనకి ఎలా తెలుస్తుంది ఆ విషయం అని. అంటే ఏది చెయ్యమని అన్నాడో ఏది చెయ్యొద్దన్నాడో మనకి ఎలా తెలుస్తుందండి? ఇది చేస్తుంటే అబ్బాయి భగవంతుడు ఇలా చెప్పలేదు, ఈ శాస్త్రంలో ఇది లేదు అంటే చేసేసిన తర్వాత తెలిస్తే అది కష్టం కదా, పాపాన్ని మూట కట్టుకున్నట్టే కదా. కాబట్టి అది ఎలా తెలుస్తుంది అని ధర్మరాజు గారు అడిగితే, ధర్మరాజా నీకు ఒక విషయాన్ని చెబుతాను, దృష్టిలో పెట్టుకో.
అని చెప్పిన అసలు ఈ పద్యం మొత్తం మహాభారతం యొక్క సారాంశం అండి. ఈ పద్యంలో మనం కనుక ఈ పద్యాన్ని మనసులో పెట్టుకుని ఆచరణాత్మకాన్ని చేసుకోగలిగితే భగవదనుగ్రహం పొంది మనిషి వృద్ధిలోకి రావడానికి, ధర్మ మార్గంలో ప్రయాణించడానికి మార్గదర్శనం చేసే కరదీపిక అవుతుంది. కాబట్టి ఈ పద్యాన్ని నేను చదవడానికి ప్రయత్నిస్తాను. ఎక్కడైనా తప్పులు వస్తే క్షమించండి. ఒరులేమేమి యొనర్చిన నరవర అప్రియమైన తన మనంబున కగుతా నొరులకు అవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్ అన్నారు ఆయన. ఎప్పుడైనా ఏదైనా పని చేద్దాము అనుకున్నప్పుడు ఆ పని వలన ఇతరులు బాధపడతారా అనేటటువంటిది ఆలోచించి చేసినందువలన బాధపడతారు అనుకుంటే చెయ్యొద్దు, సంతోషిస్తారనుకుంటే చెయ్యి. నీ పని వలన ఇంకొకరికి ప్రభావము ఫలితము ఏర్పడుతుంది. వాళ్ళు నా పట్ల అటువంటి పని చేస్తే నేను బాధపడతానా, సంతోషిస్తానా? బాధ కలుగుతుంది అన్నట్లయితే నువ్వు అటువంటి పని ఇతరులకు చేయవద్దు. ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు నీకు బాధ కలిగితే నువ్వు అలా మాట్లాడకూడదు. నీకు సంతోషం కలుగుతుందా, అవతల వారు కూడా సంతోషాన్ని పొందుతారనుకుంటే ఆ పని చెయ్యొచ్చు, ఆ మాట చెప్పవచ్చు. అదే ధర్మం. అంతే కదండి. మనం చాలామందిని ఏదో రకంగా వెటకారాలు చేసేసు ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉంటాం. చూడండి, కొంచెం పొట్టిగా ఉన్నారే అనుకోండి, అంటే ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు అలా అంటున్నారు ఏంటండి, ఇలాంటి మాటలు అనకూడదని అన్నారు కదా అంటే ఊరికే ఉదాహరణగా ఒక విషయం చెప్పడానికని చెబుతున్నాను కాబట్టి భగవంతుడు క్షమిస్తాడనే ఉద్దేశంతో చెబుతున్నాను. నువ్వు పొట్టోడివి కదా, నీకేం అందదు. నువ్వు నిచ్చెన వేసినా నీకు ఆ బల్బు పెట్టడానికి రాదు, లేకపోతే ఈ స్విచ్ వేయడానికి రాదు అని అస్తమాటు తనకున్న ఆ గుణాన్ని ఎత్తి చూపించడం చాలా తప్పు. నువ్వు లావుగా ఉన్నావు, ఏ పని చేయలేవు, నువ్వు తిండిపోతివి, ఇలాంటివి చిన్న చిన్న విషయాలే చాలా. నువ్వు నల్లగా ఉంటావు, నీకు ఈ రంగు ఏం బాగుంటుంది, ఈ కలర్ బాగుండదు, అసహ్యంగా ఉంటుంది అని మొహం మీదే అనేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అదే మాట నిన్నంటే నీకున్న లోపాన్ని ఎత్తి చూపితే, నీ పళ్ళు ఎత్తయి ఉండొచ్చు, నువ్వు అందంగా లేకపోయి ఉండొచ్చు, నలుపు కాకపోతే తెలుపై ఉండొచ్చు, అందులో కళ లేకపోయి ఉండొచ్చు, దాన్ని ఎత్తి చూపితే నువ్వెంత బాధపడతావో అవతల వాళ్ళు కూడా అంతే బాధపడతారు అనే ఒకే ఒక్క కారణాన్ని మనం మనసులో కనుక ఆలోచించుకుని మాట వదిలితే మనం ఎప్పుడూ కూడా అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళం అవము. కాబట్టి అవతల వారు మన మాట వల్ల సంతోషాన్ని పొందుతారంటే ఆ మాట చెప్పచ్చు, దుఃఖపడతారు బాధపడతారు అంటే ఆ మాటని చెప్పకూడదు. అదే ధర్మం. ముందు ఒక పని చేసేటప్పుడు నీకు అన్వయం చేసుకుని చూసుకో. అన్ని ధర్మాలలోకి అత్యుత్తమైన ధర్మంగా దీన్ని జ్ఞాపకాన్ని పెట్టుకుంటే ఇది చెయ్యవచ్చా చెయ్యకూడదా, ధర్మమా అధర్మమా అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి కాకుండా మనందరికీ తెలిసేటట్టుగా చెప్పారు. కాబట్టి ఒక మాట మన మనస్సుకి మంచిదా కాదా అని అనిపించినప్పుడు ఎదుటి వాళ్ళని కనుక అన్నట్టయితే, కొంతమంది చూడండి ఏదైనా ఒక బలహీనత ఉంటుంది ఒక మనిషిలో, లేదా ఒకానొక సమయంలో ఒక తప్పు చేసి ఉండొచ్చు. ఆ తప్పును పదే పదే ఎత్తి చూపుతూ నువ్వు అలా చేసావు కాబట్టి అలాగా, ఆ రోజు అలా చేయలేదా నువ్వు, అందుకే ఇలా అయ్యింది అని ప్రతి నిమిషం వాళ్ళని మనసులో గుచ్చేసినట్టుగా మాట్లాడకూడదు. ఏ విధమైన తప్పు చేసినా ఆ తప్పు ఆ రోజుతోటి అయిపోయింది, ఇక ముందు అలా చేయకుండా ఉండేటట్టుగా ఇంట్లో ఒక వ్యక్తిగా తనకి కావలసిన ప్రాణ స్నేహితులుగా, లేకపోతే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రేమికులుగా వాళ్ళు ఆ తప్పు చెయ్యకుండా చూసేటటువంటి బాధ్యత ఇవతల వాళ్ళది కూడా. అంతేగాని అస్తమాటు వాళ్ళని అదే మాట మీద గుచ్చి 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 మాట్లాడితే వాళ్ళు చాలా మనస్సు బాధపడేటటువంటి విషయంగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకళ్ళని ఏదైనా అనేటప్పుడు చూడండి, పిల్లల్ని చిన్న చిన్న విషయాలకి విసిగేసుకొని కొట్టేసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళ గురించి వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు, నీకేం చేత కాదని విసిగేసుకుంటూ ఉంటారు. అదే విషయాలు మన తల్లిదండ్రులు మనల్ని అంటే మనం ఎంత బాధపడ్డామో వాళ్ళు అలాగే బాధపడతారు కదండి. కాబట్టి అటువంటి పనులు చేయకుండా, ఇంకా ఒక ఉదాహరణ కిందంటే అత్తగారులు మామగారులు ఉంటారు, పిల్లల పెళ్ళిళ్ళు చేసేస్తారు కదండి. ఆ వచ్చిన కోడల్ని మన అత్తగారు మనల్ని ఎంత బాధపట్టిందో, మనం ఎంత బాధపడ్డామో, ఎన్ని పనులు చేసామో, ఎంతమందికి వంటలు వండామో అవన్నీ కూడా తను చెయ్యాలి అనేసి రాచి రంపాన పెట్టేస్తే అది ధర్మం కాదు. మనం పడ్డ బాధ వాళ్ళు పడకూడదు, వాళ్ళు అటువంటి బాధపడకుండా సంతోషంగా ఉండాలి అనుకునేది ధర్మం. కాబట్టి ధర్మరాజు గారు భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి ఈ విషయాలని ఎంతో సంతోషించి భీష్ముడికి నమస్కరించి
తనకున్నటువంటి ఇంకొక సందేహాన్ని ప్రశ్న రూపంలో అడిగారు. అది ఏమిటి, అది ఏ రకంగా దానికి భీష్మాచార్యుల వారు సమాధానం చెప్పారు అనే విషయాలను మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.